వచ్చే ఎన్నికలకు సంబంధించి పోటీ చేసే అభ్యర్థుల ఎంపిక ప్రక్రియకు జగన్మోహన్ రెడ్డి గారు శ్రీకారం చుట్టారు. మొదటి విడతగా 11 మార్పు చేర్పులు అయితే ప్రకటించారు. ఇప్పుడు గోదావరి జిల్లాల మీద దృష్టి పెట్టారు. సో ఇందులో కూడా మార్పు చేర్పులు పూర్తి చేశారు. త్వరలో ప్రకటిస్తామని చెప్పి అయితే అంటూ ఉన్నారు. ఈ క్రమంలో ఈసారి మీకు సీట్ ఇవ్వడం లేదు అని చెప్పి కొందరికి ఆల్రెడీ చెప్పేశారు కాబట్టి వాళ్ళు ప్రత్యామ్నాయ మార్గాల మీద దృష్టి పెడుతూ ఉన్నారు. నిన్న మొన్నటి వరకు పిఠాపురం ఎమ్మెల్యే దొరబాబు జనసేన పార్టీతో టచ్లోకి వెళ్ళారు. లేదంటే కనీసం వాళ్ళ కూతురు ఆశ్రితనైనా అక్కడి నుంచి పోటీ చేస్తారు అని చెప్పి చర్చ నడుస్తూ ఉండగానే మరొక వైపు జగ్గంపేట నుంచి జ్యోతుల చంటిబాబు కూడా ఈసారి టికెట్ ఇవ్వడం లేదు అని చెప్పేశారు. సో ఆయన అనుచరులతో సమావేశం అవుతున్నారు. ఇస్తే నాకు లేకుంటే నా కుటుంబంలో ఎవరొకరికి ఉండాలి కానీ వేరే వాళ్ళకి ఇస్తానంటే నేను ఎలా సపోర్ట్ చేస్తాను అని ఆయన అనుచరులతో చెబుతూ ఉన్నట్లుగా మనం చూస్తూ వస్తున్నాం. ఈ క్రమంలో ఈరోజు బ్రేకింగ్ న్యూస్లో ఏంటి అంటే జ్యోతుల చంటిబాబు కూడా జగ్గంపేట వైసీపీ ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు కూడా తెలుగుదేశం పార్టీతో టచ్లోకి వెళ్ళారు. ఇలా వైసీపీ జగ్గంపేటకి ఇన్ఛార్జ్ను ప్రకటించగానే అలా ఆయన తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళి కండువా కప్పుకోబోతున్నారు అని బ్రేకింగ్ న్యూస్ బయటకు వస్తూ ఉన్నాయి. ఆల్రెడీ టీడీపీతో మాట్లాడేసుకున్నారు అని. అయితే జగ్గంపేట టీడీపీ టికెట్ అయితే ఇవ్వలేము కానీ ఆల్టర్నేట్గా వేరే చోటు నుంచి పోటీ చేయించే అవకాశం ఇవ్వండి అని చెప్పి ఆయన అడిగితే సరే పరిశీలిస్తామని చెప్పి టీడీపీ క్యాంపు చెప్పినట్లుగా అయితే వార్తలు వస్తూ ఉన్నాయి. యాక్చువల్గా చంటిబాబు టీడీపీ క్యాంపు మనిషే. 2009లోనూ జగ్గంపేట నుంచి పోటీ చేసి ఓడిపోయారు టీడీపీ అభ్యర్థిగా. 2014లోనూ టీడీపీ అభ్యర్థిగా జగ్గంపేట నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏలేరు ప్రాజెక్టుకి చైర్మన్గా చేశారు. ఆ తర్వాత వైసీపీలోకి రావడం, 2019లో జగన్మోహన్ రెడ్డి గారి వేవులో ఆయన వైసీపీ నుంచి గెలవడం, ఇప్పుడు మళ్ళీ తన మాతృ సంస్థ తెలుగుదేశం పార్టీ క్యాంపులోకి వెళ్తారు అని అయితే వార్తలు వస్తూ ఉన్నాయి. దానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ చేసేసుకున్నారు అని. సరిపోయింది. మొత్తానికి జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైతే వద్దనుకొని పక్కన పెడుతూ ఉన్నారో వాళ్ళందరినీ చంద్రబాబు నాయుడు గారు అయితే తన దగ్గరికి చేర్చుకుంటున్నారు. మరి అది తెలుగుదేశం పార్టీకి బలం అవుతుందో బలహీనం అవుతుందో ఎన్నికలకు దగ్గరకు వచ్చేసరికి మరింత క్లారిటీ వస్తుందిలేండి.